పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్. రఘురామిరెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్కు మహమ్మద్ వలీవుల్లా సమీర్ అట. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 3 టికెట్లు అనౌన్స్ చేసింది. ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వియ్యంకుడు. ఈ ఖమ్మంది ఒక పెద్ద వ్యవహారం నడిచింది. భట్టి విక్రమార్క ఆయన భార్యకి టికెట్ అడిగిండు. నా భార్యకి ఇవ్వని పక్షంలో ఆయన రాయల నాగేశ్వరరావు అనే ఒక చౌదరి గారిని పేరు సూచించిండు. ఆయనది ఒకవైపు. రెండోది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నా తమ్ముడికి ఇవ్వాలి, నా తమ్ముడికి ఇస్తారంటేనే నేను పార్టీలోకి వచ్చినా అని ఆయన హైకమాండ్ ముందు పెట్టిండు. ఇంకోవైపు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన మంత్రి, నా కొడుకు కావాలని ఆయన. ఇట్లా ముగ్గురు మధ్యలో ఇద్దరి మధ్య ఫైట్ నడిచింది, భట్టి వర్సెస్ పొంగులేటిగా. ఎవరికి ఇవ్వాలి? భట్టి భార్యకి ఇవ్వాలన్నా, పొంగులేటి తమ్మునికి ఇవ్వాలన్నా? ఇక పొంగులేటి మరి మీ తమ్ముడికి ఇస్తే ఆయన అటు ఇటు అయితట్టుండు, బట్టి మరి ఎట్లా ఏం చేద్దామంటే నా వియ్యంకుడికి అని ఇంకొక పేరు సూచించిండు. సందట్లో సడేమియాలాగా తుమ్మల నాగేశ్వరరావు నా కొడుకు ఎట్లాగో టికెట్ వస్తలేదని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఎక్కడో నిజామాబాద్లో ఉన్న సెటిలర్ అయిన మండ వెంకటేశ్వరరావు మరో చౌదరి గారి పేరుని మళ్ళీ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఇట్లా ఒక కంప కషాయంలాగా తయారైంది. ఇక ఈ పరిస్థితుల్లో పొంగులేటిని ఇబ్బంది పెడితే కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఇప్పుడు కాంగ్రెస్ని ఆదుకుంటున్నది మీకు రెండు రాష్ట్రాలు ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేస్తున్నది, తెలంగాణ అండ్ కర్ణాటక కాంగ్రెస్ హైకమాండ్కి. సరే, అది ఏ రకంగానైనా కావచ్చు, మనం ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో పొంగులేటిని మరి అటు ఇటు చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇక తప్పదు, ఇక మరి ఏం చేయలేరు ఇక. సో అందుకే ఇటు భట్టిని సంతృప్తిపరచడానికి పొంగులేటి తమ్మునికి టికెట్ ఇస్తలేమని చెప్పొచ్చు, పొంగులేటి సంతృప్తిపరచడానికి మీ తమ్ముడికి టికెట్ ఇవ్వకపోయినా మీ వియ్యంకుడికి టికెట్ ఇస్తున్నామని చెప్పొచ్చు. ఇట్లా మొత్తానికి రఘురామిరెడ్డి పేరుని ఖరారు చేశారు. ఇది జరిగింది. ఇక నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, ఆయన వెలమ సామాజిక వర్గం. బేసిక్గా పెద్దగా అంతగా ప్రజలకైతే పెద్దగా తెలియదు, వాళ్ళ ఫాదర్ పేరు కొంత తెలుసు అని లోకల్గా ఉన్న వాళ్ళు అంటున్నారు. ఆయనని పొన్నం ప్రభాకర్ ఆయన పేరుని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అక్కడ హుస్నాబాద్ టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డి మీకు ఎంపీ టికెట్ ఇస్తామనగానే ఆయన సైలెంట్ అయ్యిండు. పొన్నం ప్రభాకర్కి ఆ హుస్నాబాద్ టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యిండు. మరి ప్రవీణ్ రెడ్డి ఆయన ముల్కనూరు వాళ్ళది, కరీంనగర్ పార్లమెంట్ పరిధి, హుస్నాబాద్ ఇన్ఛార్జిగా ఉండే. నేను త్యాగం చేసినా మళ్ళీ ఈసారి కూడా త్యాగమైన ఆయన కూడా నిన్న వాళ్ళ అనుచరులు పోయి వెళ్ళి నామినేషన్ వేసినట్టున్నారు. బిఫోర్ ఆయన కంటే ముందే రాజేందర్ రావు, పొన్నం ప్రభాకరు, ఆయన ఆది శ్రీనివాస్ విప్పు, డిసిసి ప్రెసిడెంటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి, ఆయన అందరూ కలిసి వెళ్ళి రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే హైకమాండ్ ఆదేశాలతోని, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఆదేశాలతోనే ఆ రోజు నామినేషన్ వేసినట్టుగా మనకు కనబడ్డది. అనుకున్నట్లుగానే ఆయనకే వస్తుంది అనుకున్నాం, ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసి నిన్న బీఫామ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంది, హైదరాబాదు ఒక ముస్లిం మైనార్టీ నాయకుడికి ఇచ్చారు. అది ఎవరు ఏం చేసినా ఆడ అసదుద్దీన్ ఓవైసీనే గెలుస్తాడు. ఈ 3 స్థానాలతో పాటు మరో కీలకమైన అప్డేట్ మనకు కనిపిస్తున్నది. తీన్మార్ మల్లన్న భువనగిరి టికెట్ ఆశించారు, ఆయనకు అది ఇవ్వలేదు. అక్కడ భువనగిరిలో ఆయనకి ఇవ్వకపోవడం వల్ల, ఆయనకి ఇవ్వకపోయినా ఏదో ఒక బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ సీటును కోల్పోయే ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నెంబర్ 1. కరీంనగర్ అడిగిండు, కరీంనగర్ టికెట్ కూడా ఇవ్వలేదు. చివరికి ఆయనకి ఇగో ఈ 3 టికెట్లతో పాటు కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం రామ సహాయం రఘురామిరెడ్డి. దాంతోపాటు ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ ఆల్సో అప్రూవ్డ్ ద candidature of Sri Teenmar Mallanna as Congress candidate for the forthcoming by-election to the Legislative Council of Telangana from Warangal, Khammam, Nalgonda graduates constituency. So Teenmar Mallanna ఇప్పుడు ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ రోజు కూడా మల్లన్న సెకండ్ ప్లేస్లో ఉండే, ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేసిండు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దాదాపు 1,00,000 పైన దొంగ ఓట్లతోనే ఆయన అక్కడ గెలవడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగులు కూడా 1,500 2,000 రూపాయలు కొన్ని ప్రాంతాల్లో తీసుకొని కొంతమంది పల్లా రాజేశ్వర రెడ్డికి ఓటేసారు. అందులో దట్టు ఆనాడు కోదండరామ్ అండ్ తీన్మార్ మల్లన్న ఇద్దరు పోటీ చేయడంతో ఓట్లు భారీగా స్ప్లిట్ అయినాయి. దీంతో ఎవరికి లాభం జరగలేదు, అధికార బీఆర్ఎస్కి, కేసీఆర్కి, పల్లా రాజేశ్వర రెడ్డికి లాభం జరిగింది. సో ఇప్పుడు ఆయన దానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన జనగాం ఎమ్మెల్యేగా ఎంపికైంది, ఎవరు? పల్లా రాజేశ్వర రెడ్డి. కాబట్టి ఆ స్థానం ఖాళీ అయింది. ఆ ఖాళీ అయిన స్థానంలో ఇంకొక 4.5 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. దానికి తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేచర్ని అప్రూవ్ చేసిందనమాట. సో ఒక్కసారి మల్లన్న కాల్ చేద్దాం.
హలో అన్న నమస్తే అన్న. నమస్తే, ఎక్కడున్నాడు పెద్ద మనిషి? అన్న సార్ దగ్గర పెద్ద దగ్గర. ఓ ఏంటి పరిస్థితి? ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయినట్టుంది కదా, రజనీ మాట్లాడుతున్నారు కదా? అవునన్నా అవునన్నా. ఏంటి ఎట్లుంటుందో ఈక్వేషన్? పాజిటివ్ ఉంటుంది అన్న, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే. లాస్ట్ టైం ఇండిపెండెంట్ చేసి మనం నెక్ టు నెక్ వచ్చినాం కదన్న. ఓకే. సో ఈ 3 జిల్లాలు కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కొంత కాంగ్రెస్ అభ్యర్థి మనం రావడం అనేది ఇంకా అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, నమస్తే. సో మొత్తానికి మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ బక్కా జడ్సన్ కూడా పోటీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనారు. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నాడు, పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాడు. దీంతో ఆ పార్టీ డైజెస్ట్ చేసుకోలేక ఆయన్ని బహిష్కరించింది. ఎనివే ఆయన కూడా గట్టిగా తిరుగుతున్నారు, అన్ని జిల్లాలు కవర్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరి పోటీ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఏదేమైనా ఈ ప్రశ్నించే వాళ్ళ మధ్య ఈ పోటీ కొంత ఆరోగ్యకరంగా ఉండాలని మనలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. చూడాలి రాబోయే రోజుల్లో. నెక్స్ట్ మిగతా వార్తల్లో చూడండి, ఇప్పుడు ఇంట్లో కూడా సామాజిక సమీకరణాలు లేవు. మీరు చూడండి, కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ని ఇచ్చినట్టు 17లో, కాంగ్రెస్ పార్టీ మొత్తం 17లో బీసీలకు ఎన్ని ఇచ్చిందండి? ఒకటి నీలం మధు, మెదక్. చాలా టఫ్ ఉంది అక్కడ ఫైట్. గెలుస్తారా ఖచ్చితంగా కాంగ్రెస్ అని అంటే మనం క్వశ్చన్ మార్కే, 20 క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ పోవచ్చు. ఎందుకంటే అక్కడ వెంకటరామిరెడ్డి అన్నట్టు దాదాపు 100-150 కోట్లు తీసి జనాలకు పంచడానికి రెడీగా ఉన్నాడు, అందరిని మేనేజ్ చేస్తున్నాడు. రెండవది బీజేపీ నుంచి కూడా రఘునందన్ రావు గట్టి ఫైట్ ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ మేము బీసీకి ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కానీ ఏ స్థానం ఇచ్చారు అన్నది మాత్రం, గెలిచే స్థానం ఇచ్చారు అన్నది మాత్రం చెప్పండి. ఇక్కడ ఇవ్వచ్చు కదా బీసీకి, ఖమ్మంలో అడిగినారు కదా, నో మేము ఇయ్యం. ఇంకా నయమే, హైదరాబాద్ బీసీకి ఇస్తారేమో, ఇంక ఇవ్వకపోయిందే నయమైంది. ఇక్కడ మైనార్టీ నాయకునికి ఇచ్చారు, సంతోషం. మీరు ఆడ బీసీకి ఇవ్వకపోయిందే నయమైంది. సో మెదక్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఏంది సికింద్రాబాద్ దానం నాగేందర్ ఇచ్చారు. గెలుస్తాడా? గెలిచే అవకాశాలు, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? 30 క్వశ్చన్ మార్కులు పెట్టవచ్చు. ఇంకోటి ఎక్కడ, ఇంకోటి ఎన్నో ఇచ్చారు, జహీరాబాద్ ఇచ్చారు. జహీరాబాద్లో సురేష్ షెట్కర్ కమ్యూనిటీ ఏంది, లింగాయత్ కమ్యూనిటీ. లింగాయత్ కమ్యూనిటీ సరే వాళ్ళకి ఇవ్వడం తప్పు పట్టట్లేదు, కానీ మీ మేజర్ కమ్యూనిటీస్లో, బీసీ కమ్యూనిటీస్లో ఎవరికైనా ఇచ్చిరా? పోనీ ఎంబీసీలో ఉన్న కమ్యూనిటీలో ఇంకేదైనా కులానికి ఇచ్చిరా? ఎక్కడా లేదు. మీరు ఇచ్చిన 3లో జహీరాబాద్ కానీ, మెదక్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఈ 3 నియోజకవర్గాల్లో 3ంటికి 3 ఖచ్చితంగా గెలుస్తామని చెప్పగలిగే నియోజకవర్గం ఉందా? నల్గొండ అద్భుతమైన అవకాశం ఉండే, ఇవ్వలే. భువనగిరి బీసీకి ఇస్తే అవకాశం ఉండే, ఇవ్వలే. ఖమ్మం ఉండే, ఇవ్వలే. గెలిచే స్థానాల్లో ఇవ్వరు, మీరు పంచుకుంటారు. అవసరమైతే ప్రియాంక గాంధీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తుందని మాట్లాడతారు. మరి ఈ సామాజిక న్యాయం పాటించని ఈ విధంగా టికెట్ల కేటాయింపు ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ప్రజలు అన్నది చూడాలి.